హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మీలో చాలా మంది ర్యాపిడోలో పార్ట్ టైం అలాగే ఫుల్ టైం వర్క్ చేసుకోవాలనుకుంటారు. అయితే ఈ ర్యాపిడోలో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలో తెలియదు. ఇవాళ వీడియోలో ర్యాపిడోలో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్ ది సేమ్ టైం మన దగ్గర ఒక ఆండ్రాయిడ్ డివైస్ ఉంటే చాలు, మనం ఇంట్లోనే కూర్చొని ఈ ర్యాపిడోలో రిజిస్ట్రేషన్ అయిపోవచ్చు. కొంతమంది అడుగుతున్నారు, అన్న నా దగ్గర ఆండ్రాయిడ్ లేదు, ఐఫోన్ ఉంది, ఐఫోన్ లో ర్యాపిడో బైక్ ట్యాక్సీ చేసుకోవచ్చా? చేసుకోలేము. ఖచ్చితంగా మీరు ర్యాపిడో బైక్ ట్యాక్సీ చేయాలంటే ఆండ్రాయిడ్ డివైస్ అయితే ఉండాలి. ఫస్ట్ థింగ్, ఈ ర్యాపిడో బైక్ ట్యాక్సీ లో మనం రిజిస్ట్రేషన్ అవ్వాలంటే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే, ఫస్ట్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, అలాగే బైక్ ఉండాలి, బైక్ తో పాటుగా బైక్ ఆర్సీ ఉండాలి. ఈ బైక్ ఆర్సీ ఎవరి పేరు మీద ఉన్నా పర్లేదు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ మన పేరు మీద అయితే ఉండాలి. చాలా మంది కామెంట్ చేస్తూ ఉంటారు, డ్రైవింగ్ లైసెన్స్ లేదు, మా బ్రదర్ డ్రైవింగ్ లైసెన్స్ పెట్టి నేను జాయిన్ అవ్వచ్చా? అలా జాయిన్ అవ్వలేం. అలా జాయిన్ అయితే మీ ఐడి అనేది బ్లాక్ అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఇకపోతే బ్యాంక్ అకౌంట్, మన పేరు పైన బ్యాంక్ అకౌంట్ లేకపోయినా పర్లేదు, మనం ఫోన్ పే, యూపీఐ ఐడికి మన వాలెట్ లో ఉన్న అమౌంట్ ని విత్డ్రాల్ అయితే చేసుకోవచ్చు. ఈ డాక్యుమెంట్స్ అన్ని మీ దగ్గర ఉంటే సరిపోతుంది. ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలనేది క్లియర్ గా మీకు అయితే చెప్తాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ర్యాపిడో యాప్ లింక్ ఇచ్చాను. దానిపైన ట్యాప్ చేస్తే డైరెక్ట్ గా మీరు ప్లే స్టోర్ కి వెళ్ళిపోతారు. అక్కడ నుండి ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మీకు జాయినింగ్ బోనస్ అనేది వస్తుంది. నేనైతే ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటాను. ఈ యాప్ అనేది ఓపెన్ చేసిన వెంటనే పర్మిషన్స్ అడుగుతుంది. అన్ని పర్మిషన్స్ యాక్సెప్ట్ చేయండి. పర్మిషన్స్ అనేవి యాక్సెప్ట్ చేస్తేనే ఈ యాప్ అనేది ప్రాపర్గా వర్క్ అవుతుంది. ఇక్కడ స్టార్ట్ డ్రైవింగ్ అని కనిపిస్తుంది, దానిపైన ట్యాప్ చేయండి. దానిపైన ట్యాప్ చేసిన తర్వాత మీరు ఏ నెంబర్తో రిజిస్ట్రేషన్ అవ్వాలి అనుకుంటున్నారో ఆ నెంబరు ఎంటర్ చేయండి. నేను ఇప్పుడు నా నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. వన్స్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ అని కనిపిస్తుంది, దానిపైన ట్యాప్ చేయండి. దానిపైన ట్యాప్ చేస్తే మీకు 6 డిజిట్ పాస్వర్డ్ అయితే వస్తుంది. పాస్వర్డ్ ఎంటర్ చేయండి. పాస్వర్డ్ ఎంటర్ చేసిన వెంటనే మనకి కూపన్ కోడ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. మన ఛానల్ లింక్ నుంచి జాయిన్ అవుతారు కాబట్టి మీకు కూపన్ కోడ్ అనేది అప్లికేబుల్ అయితే అయిపోయి ఉంటుంది. ఆ కూపన్ కోడ్ ఉన్నప్పుడు మాత్రమే మీకు జాయినింగ్ బోనస్ అనేది వస్తుంది. రిజిస్టర్ యాజ్ కెప్టెన్ దానిపైన ట్యాప్ చేయండి. దానిపైన ట్యాప్ చేస్తే నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తారు. నెక్స్ట్ పేజ్లో మనం ఈ ర్యాపిడోని ఏ సిటీలో వర్క్ చేయాలనుకున్నాం, హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, గుంటూరు, చాలా సిటీస్లో ఈ బైక్ ట్యాక్సీ అనేది అవైలబుల్గా ఉంది. ఓకేనా? సో మీరు ఏ సిటీలో వర్క్ చేయాలనుకున్నారో ఆ సిటీ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే హైదరాబాద్ సిటీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ పేజ్లో మనం వెహికల్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఈ ర్యాపిడోలో బైక్తో వర్క్ చేయాలనుకున్నారా, ఆటోతో చేయాలనుకున్నారా, లేదా క్యాబ్తో చేయాలనుకున్నారా? సో మీ వెహికల్ మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను బైక్తో చేయాలనుకున్నాను కాబట్టి బైక్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు ఒకవేళ ఆటోతో వర్క్ చేయాలనుకుంటే ఆటో సెలెక్ట్ చేయండి, కార్తో అయితే కార్ సెలెక్ట్ చేసుకోండి. మీరు వెహికల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ వెహికల్ పైన ట్యాప్ చేసిన వెంటనే మీరు నెక్స్ట్ పేజ్కి అయితే వచ్చేస్తారు. ఇక్కడ మనం డ్రైవింగ్ లైసెన్స్, అలాగే ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్, వెహికల్ ఆర్సీ, ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్ అయితే అప్లోడ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఇంతకుముందే చెప్పాను కదా, ర్యాపిడోలో రిజిస్ట్రేషన్ అవ్వాలంటే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, అలాగే బైక్ ఆర్సీ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. ఓకేనా? ఫస్ట్ థింగ్ మనం డ్రైవింగ్ లైసెన్స్ అయితే అప్లోడ్ చేద్దాం. ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ అప్లోడ్ చేసేటప్పుడు క్లియర్ విజిబిలిటీ ఉండే డాక్యుమెంట్స్ మాత్రమే అప్లోడ్ చేయండి. కొంతమంది బ్లర్ ఫొటోస్ అన్ని అప్లోడ్ చేస్తూ ఉన్నారు. ఇంకొంతమంది ఎలా అడుగుతుంటారంటే, అన్న నా దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఫిజికల్గా లేదు, ఫొటోస్ ఏమైనా దాన్ని అప్లోడ్ చేయొచ్చు. ఇప్పుడు ఆర్టీఏ వ్యాలెట్ నుంచి కొన్ని డౌన్లోడ్ చేసి ఉంటాం కదా, వాటిని కూడా సబ్మిట్ చేయొచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. మన ఏపీ వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ సింగిల్ పేజ్లో ప్రొవైడ్ చేస్తున్నారు, పర్లేదు, సింగిల్ పేజ్ కూడా మనం అప్లోడ్ చేయొచ్చు. ఫ్రంట్ టు బ్యాక్ 2 సార్లు ఒకే ఫోటోని అప్లోడ్ చేయండి, మీ ఆ డ్రైవింగ్ లైసెన్స్ అనేది వెరిఫై అవుతుంది. ఓకేనా? ఇప్పుడు నేను నా డ్రైవింగ్ లైసెన్స్ అనేది అప్లోడ్ చేస్తాను. వన్స్ డ్రైవింగ్ లైసెన్స్ ఫ్రంట్ టు బ్యాక్ అప్లోడ్ చేసిన తర్వాత మీ డ్రైవింగ్ లైసెన్స్ సీరియల్ నెంబర్ ఉంటుంది కదా, దాన్ని కూడా టైప్ చేయాలి ఇక్కడ మనం. సో నేను నా డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ అయితే టైప్ చేస్తున్నా. వన్స్ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ పైన ట్యాప్ చేయండి. సబ్మిట్ పైన ట్యాప్ చేసిన తర్వాత ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్, ఇప్పుడు మన ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ మొత్తం అప్లోడ్ చేయాలి. ఇప్పుడు మన ప్రొఫైల్ డీటెయిల్స్ అయితే సబ్మిట్ చేయాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే సెల్ఫీ అప్లోడ్ చేయాలి. సెల్ఫీ అయితే అప్లోడ్ చేస్తాం. సెల్ఫీ అప్లోడ్ చేసిన తర్వాత ఆధార్ కార్డులో మీ పేరు ఏ విధంగా ఉంది, మీ పేరేంటి, అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ వెళ్తే వెహికల్ సంబంధించిన ఆర్సీ అయితే అప్లోడ్ చేయాలి. సో వ్యాలిడ్ ఉన్న వెహికల్స్ని మాత్రమే పెట్టండి. ఏదో పాత వెహికల్ 15 సంవత్సరాల కింద వెహికల్స్ని తీసుకురాకండి. రీసెంట్లీ ఒక 10-12 సంవత్సరాల లోపల వెహికల్స్ అయితే యాక్సెప్ట్ చేస్తారు, ప్రాబ్లం అయితే ఏం లేదు. సో వెహికల్ ఆర్సీ మన పేరు మీద ఉన్నా లేకపోయినా ప్రాబ్లం లేదు, వెహికల్ ఆర్సీ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? ఇక్కడ నా వెహికల్ ఆర్సీ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, అడుగుతుంది ఈ వెహికల్ మీ ఓన్ వెహికలా లేకుంటే రెంటెడ్ వెహికలా అని చెప్పి. ఈ వెహికల్ మీ వెహికల్ అయితే ఓన్ వెహికల్ అని పెట్టండి, ఒకవేళ రెంటెడ్ వెహికల్ అయితే రెంటెడ్ వెహికల్ అని కూడా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ మీ వెహికల్ ఆర్సీ నెంబర్ ఎంటర్ చేయండి, తర్వాత ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫొటోస్ అప్లోడ్ చేయండి. నెక్స్ట్ పేజ్కి అయితే వచ్చేస్తారు. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్ ఈ రెండిట్లో ఏదైనా ఒక డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. నేనైతే సింపుల్గా ఆధార్ కార్డ్ అయితే సబ్మిట్ చేస్తాను. అలాగే ఆధార్ నంబర్, సో ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. సబ్మిట్ పైన ట్యాప్ చేసేసా. ఇక్కడ నా పర్సనల్ డీటెయిల్స్ అయితే మీకు చూపించట్లేదు. సో నేను అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇంకా అండర్ వెరిఫికేషన్లో ఉన్నాయి.
ఈ ఐడి యాక్టివేట్ అవ్వడానికి దాదాపు 24 అవర్స్ అయితే టైం పడుతుంది. మీ లక్ బాగుందంటే వితిన్ 2-3 అవర్స్లో కూడా ఐడి యాక్టివేట్ అయిపోతుంది. వితిన్ 2-3 అవర్స్లో ఐడి యాక్టివేట్ అవ్వాలంటే మీరు డే టైంలో ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా చేయండి. కొంతమంది నైట్లో చేస్తారు. నైట్లో చేస్తే ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా డిలే అయిపోతుంది. ఎందుకంటే ఆ టైంలో ఎంప్లాయీస్ అందరూ కూడా ఇన్యాక్టివ్గా ఉంటారు కాబట్టి. సో డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసాం. ఇప్పుడు మనకి ఇక్కడ ట్రైనింగ్ కోర్స్ అయితే ఉంటుంది. ఈ ర్యాపిడోలో ఎలా వర్క్ చేయాలి, కస్టమర్తో ఎలా బిహేవ్ చేయాలి, కస్టమర్ దగ్గర అమౌంట్ ఎలా కలెక్ట్ చేసుకోవాలి, ఆన్లైన్ పేమెంటా సిఓడిలో ఉందా ఎలా తెలుసుకోవాలి అనేది మొత్తం ఒక చిన్న ట్యుటోరియల్ అంటే ట్రైనింగ్ కోర్స్ అయితే ఉంటుంది. ఆ ట్రైనింగ్ కోర్స్ మొత్తం చూసేయండి. ఇంకోటి ఏంటంటే ర్యాపిడోలో జాయిన్ అయిన వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ లేకపోయినా పర్లేదు, మీకు వచ్చే మనీని మీరు యూపీఐ ఐడి త్రూ మనమైతే విత్డ్రా చేసుకోవచ్చు. మీకు ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను. ఇక్కడ మనకి కిందనే ఉంటుంది పేమెంట్ మెథడ్ అని చెప్పి, దానిపైన ట్యాప్ చేయండి. దానిపైన ట్యాప్ చేస్తే మీకు మీ ఫోన్పేలో యూపీఐ ఐడి ఉంటుంది, దాన్ని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత వెరిఫై చేయండి. ఆ పేమెంట్ గేట్వే అది ఎవరిదైతే ఫోన్పే వాళ్ళకి ఒక ఓటీపీ వస్తుంది, అలాగే మీకు కూడా ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఆ ఏదైతే ఫోన్పే యూపీఐ ఐడి ఇచ్చారో అదైతే యాక్టివేషన్ అయిపోతుంది. సక్సెస్ఫుల్గా డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసాం కాబట్టి ఐడి వెరిఫికేషన్ అయినంత వరకు మనం వెయిట్ చేద్దాము. 1 అవర్ వెయిట్ చేశాను భయ్య. 1 అవర్ తర్వాత నా ర్యాపిడ్ ఐడి అనేది యాక్టివేషన్ అయిపోయింది. వన్స్ ఐడి యాక్టివేషన్ అయిన తర్వాత ఏం చేయాలి అనేది క్లియర్గా మీకు చెప్తాను. ఇంకొకటి ఏంటంటే ర్యాపిడో అంటేనే కమిషన్ తీసుకుంటారు అని మీ అందరికీ తెలిసిందే కదా. కమిషన్ కట్ అవ్వకుండా కస్టమర్ ఇచ్చే మనీ మొత్తం మనమే తీసుకోవాలంటే ఏం చేయాలి, ఎలాంటి ట్రిక్స్ ఉంటాయి అవి కూడా మీకు చెప్తాను. ఈ ట్రిక్స్ వాడి కస్టమర్ ఇచ్చే మనీ మొత్తం మీరే తీసుకోవచ్చు. ర్యాపిడ్ ఐడి యాక్టివేషన్ అయిన తర్వాత ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే మీకు కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఆఫ్ డ్యూటీ అని కనిపిస్తుందా, అంటే మనం ఆఫ్ డ్యూటీలో ఉన్నాం. ఆన్ డ్యూటీకి వెళ్ళాలి, రైడ్స్ కంప్లీట్ చేయాలనుకుంటే ఈ చిన్న బటన్ కనిపిస్తుంది, దీనిపైన సింగిల్గా ఇలా ట్యాప్ చేస్తే ఆన్లైన్లోకి అయితే వెళ్ళిపోతాము. ఇప్పుడు మనం ఏ ఏరియాలో ఉన్నాం అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఆర్డర్ వచ్చేటప్పుడు షో అవుతుంది, ఎంత అమౌంట్ వస్తుంది అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ సిటీలో ఉన్నాం కాబట్టి డ్రాప్ లొకేషన్ కనిపిస్తుంది, ఆ ఆర్డర్కి ఎంత అమౌంట్ వస్తుంది అనేది కూడా కనిపిస్తుంది. ఫస్ట్ ఆర్డర్ తీసుకొని మీకు చూపిస్తాను, ఓకేనా. ఆర్డర్ వచ్చేంతవరకు దీనిలో ఉన్న మీకు ఉపయోగపడే కొన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి కదా, అవి మీకు చెప్తాను. ఫస్ట్ థింగ్ ఇక్కడ 3 లైన్స్ కనిపిస్తున్నాయా, అవి దానిపైన ట్యాప్ చేయండి. దానిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ ఇన్సెంటివ్స్ అండ్ మోర్, దీనిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ ఇన్సెంటివ్స్ పైన ట్యాప్ చేయండి. 3 రైళ్లు కంప్లీట్ చేస్తే 20, 6 రైళ్లు కంప్లీట్ చేస్తే 20, ఇంకొక 9 రైళ్లు కంప్లీట్ చేస్తే 30, టోటల్గా 9 రైడ్స్ కంప్లీట్ చేస్తే 70 రూపీస్ ఇన్సెంటివ్ అయితే వస్తుంది. అలాగే ఎవరైతే ఈవినింగ్ టైం వచ్చి పార్ట్ టైం బ్యాక్ ట్యాక్స్ చేసుకుందాం అనుకుంటారో వాళ్ళకి కూడా ఇన్సెంటివ్స్ అయితే యాడ్ చేశారు. 9 రైళ్లు కంప్లీట్ చేస్తే ఇంకొక 70, ఇది డైలీ ఇన్సెంటివ్. దీంతో పాటుగా వీక్లీ ఇన్సెంటివ్స్ కూడా ఇస్తారు. ఇక్కడ చూడండి, టోటల్గా 250 రైడ్స్ కంప్లీట్ చేశారంటే 1 వీక్లో 3500 రూపీస్ ఇన్సెంటివ్ అమౌంట్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఫస్ట్ 40 రైడ్స్ కంప్లీట్ చేస్తే 300, లాస్ట్ 250 రైడ్స్ కంప్లీట్ చేస్తే 2300. వీటన్నిటిని కౌంటింగ్ చేస్తే మనకి 3500 రూపీస్ అయితే అవుతుంది. ఈ అమౌంట్ మన ర్యాపిడో వ్యాలెట్లో ఉంటుంది, దాన్ని మనం మన ఫోన్పేకి లేదా గూగుల్ పేకి విత్డ్రా కొట్టుకోవచ్చు, ఓకేనా. మళ్ళీ హోమ్కి వచ్చేయండి. హోమ్కి వచ్చాక మళ్ళీ 3 లైన్స్ పైన ట్యాప్ చేయండి. ఇన్సెంటివ్స్ అండ్ మోర్, దీనిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్, దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ ప్లాన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. 1 డేకి 19 రూపీస్తో మనం సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుంటే 300 రూపీస్ వరకు ఎలాంటి కమిషను కట్ అవ్వదు. 39 రూపీస్తో సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుంటే 650 రూపాయల వరకు ఎలాంటి కమిషన్ కట్ అవ్వదు. ఇక్కడ 1 డేకే ఉన్నాయి. మీరు చేస్తూ ఉంటే ఈ సబ్స్క్రిప్షన్ అమౌంట్ అనేది పెరుగుతూ ఉంటుంది, డేస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. 1 డే 3 డే అలా, ఓకేనా. మళ్ళీ హోమ్ పేజ్కి అయితే వచ్చేసాను. ఇక్కడ 3 లైన్స్ తర్వాత ఇక్కడ ఎర్నింగ్స్, దీనిపైన ట్యాప్ చేయండి. మీరు 1 డేలో ఎంత మనీ సంపాదించారు అనేది ఇక్కడ టోటల్ ఎర్నింగ్స్లో కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ ఆ రోజంతా మీరు వర్క్ చేసి ఉంటారు కాబట్టి నెగిటివ్ బ్యాలెన్స్ అయితే పడుతుంది. ఎంత నెగిటివ్ బ్యాలెన్స్ పడింది అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ప్రతి ట్రిప్లో 10 రూపాయలు, 15 రూపాయలు, 5 రూపాయలు కమిషన్ కట్ అవుతుంది కదా, ఆ అమౌంట్ అనేది ఇక్కడ కట్ అయ్యి ఇక్కడ మైనస్ బ్యాలెన్స్లో యాడ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనం ఎక్కువ నెగిటివ్ బ్యాలెన్స్ అయితే మనం గూగుల్ పే లేదా ఫోన్పే నుంచి ఆ అమౌంట్ అయితే పే చేయాలి. ఒకవేళ కస్టమర్లో ఆన్లైన్ పేమెంట్ చేసి ఉంటే ఇక్కడ మీ అమౌంట్ అనేది వ్యాలెట్లో యాడ్ అవుతుంది. ఈ మనీ ట్రాన్స్ఫర్ పైన ట్యాప్ చేసి ఇందులో ఉన్న అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు. సో ఆర్డర్ వచ్చింది, యాక్సెప్ట్ చేశాను. ఇది స్కూటీ ఆర్డర్. మీరు రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు స్కూటీ ఆర్సీ పెడితే స్కూటీ ఆర్డర్స్తో పాటుగా బైక్ ఆర్డర్స్ కూడా వస్తాయి. లేదు ఓన్లీ బైక్ ఆర్సీ పెట్టారంటే బైక్ ఆర్డర్స్ మాత్రమే వస్తాయి. వన్స్ ఆర్డర్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇలా మీకు కూడా కనిపిస్తుంది. పికప్ లొకేషన్కి వెళ్ళాలంటే గో టు పికప్, దీనిపైన ట్యాప్ చేయండి. నావిగేషన్ కనిపిస్తుంది. ఇక్కడ నుండి 750 మీటర్స్ అయితే చూపిస్తుంది, ఓకేనా. క్లోజ్ చేద్దాం. పికప్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఇలా అరైవ్డ్ స్వైప్ చేయండి. ఇక్కడ అవ్వదు, అక్కడికి వెళ్ళిన తర్వాత అరైవ్ చేయాలి. కస్టమర్స్ దగ్గర ఓటీపీ తీసుకుని ట్రిప్ అనేది స్టార్ట్ చేయాలి. ఇప్పుడు నేను రైడ్ తీసుకోవాలి అనుకుంటున్నాను. కొంతమంది రైడ్ క్యాన్సిల్ చేయాలనుకుంటారు, రైడ్ ఎలా క్యాన్సిల్ చేయాలో తెలియదు. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ కాల్ బటన్, దీనిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. అందులో మిడిల్లో క్యాన్సిల్ మై రైడ్, దానిపైన ట్యాప్ చేయండి.
చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. ఏదో ఒక రీజన్ పెట్టండి, లాంగ్ పికప్, అది రీజన్ కాదు బట్ నేను మీకైతే చూపిస్తున్నాను. లేకుంటే రాంగ్ పికప్, క్యాన్సిల్ ఆర్డర్, ఆర్డర్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. ఈ విధంగా ఆర్డర్ క్యాన్సిల్ అయిన తర్వాత మళ్ళీ ఆర్డర్స్ అనేవి వస్తాయి. ఇక్కడ చూడండి మనకి బ్యాచ్ ఆర్డర్స్ వస్తున్నాయి, మల్టీ ఆర్డర్స్. ఏ ఆర్డర్ కావాలంటే ఆ ఆర్డర్ యాక్సెప్ట్ చేయొచ్చు. చిన్న రైడ్ కావాలా, ఈ ఆర్డర్ యాక్సెప్ట్ చేయండి. పెద్ద రైడ్ కావాలా, ఈ ఆర్డర్ యాక్సెప్ట్ చేయండి. సో నేను ఇప్పుడు రైడ్ యాక్సెప్ట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇలానే వదిలేస్తాను. ఆటోమేటిక్గా ఆ ఆర్డర్స్ అనేవి స్కిప్ అయిపోతాయి. ఈ ర్యాపిడోలో వర్క్ చేస్తూ మీ ఇంటి నుండి 20 కిలోమీటర్ దూరంగా వెళ్ళిపోయారు. అక్కడ నుండి ఇంటికి రావాలి అనుకుంటే మై రూట్ బుకింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని యూజ్ చేసుకుంటూ ఇంటి వైపు వచ్చే బుకింగ్ని తీసుకుంటూ మనమైతే ఇంటికి అయితే వచ్చేయచ్చు. ఆ ఆప్షన్ ఎక్కడుందంటే ఇక్కడ చిన్న లవ్ సింబల్ కనిపిస్తుందా, దానిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ మీరు మై రూట్ బుకింగ్లో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలనుకున్నారో ఆ అడ్రస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ న్యూ అడ్రస్, దీనిపైన ట్యాప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైటెక్ సిటీలో ఉన్నారు, సికింద్రాబాద్ రావాలనుకుంటున్నారు అంటే మీ ఇల్లు సికింద్రాబాద్లో ఉంటే సికింద్రాబాద్, నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పెట్టిన, గాట్ ఇట్, సెట్ అడ్రస్. ఓకే, ఇక్కడ లొకేషన్స్ అనేవి సెట్ అయిపోయినాయి. ఇక్కడ ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకుంటే ఆన్ డ్యూటీ పైన ట్యాప్ చేస్తే మై రూట్ బుకింగ్ అనేది ఎనేబుల్ అయిపోతుంది. ఓకేనా. ఇంట్లోనే ఉండి ఈ ర్యాపిడోలో రిజిస్ట్రేషన్ ఎలా అవ్వాలో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. వన్స్ ఐడి యాక్టివేట్ అయిన తర్వాత ఆర్డర్ ఎలా తీసుకోవాలి, ఎలా క్యాన్సిల్ చేయాలి, ఈ ర్యాపిడో గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ తెలిసిందే అనుకుంటున్నా. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మన ఛానల్లో ర్యాపిడోకి సంబంధించి చాలా వీడియోస్ ఉన్నాయి, అవన్నీ చూడండి, మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి మరో మంచి వీడియోతో మీ ముందుకు